నేను 28 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చేస్తున్నాను, నాకు సేవ చేస్తున్నాను. నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు 5-10 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వచ్చినోడు మంచి మంచి బిల్డింగులు, బోలెడు కార్లు మీద తిరుగుతున్నాడు, లగ్జరీ పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి. మరి నేనెందుకు అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇదే చెప్తాను నేను, ఇందులోకి వస్తే ఇది ముళ్ళబాట నాయన, కష్టపడాలి. ఇందులోకి వస్తే నీకు ఏ లాభం ఉండదు, డబ్బులు రావు, ఆఖరికి చచ్చిపోతే సమాధిలో స్థలం కూడా లేదని చెప్తాను నేను. ఇంత కొడితే నాకు 60 లేదా 70 మందే ఉన్నారు. నా ముందు సైకిల్ వేసుకొని తిరిగినోడు లక్షలు మరి కోట్లు పెట్టి కట్టి లక్షల మంది సభ్యులు ఉన్నారు అంటున్నారంటే మీరు ఆలోచన చేయాలి. అందుకనే సత్యం చెప్పాలి. ఇవన్నీ చెప్పిన యేసు ప్రభు ఎక్కడంటే యోహాను 6లో ఆఖరిలో ఉంటుంది. బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చివరిలో లక్షలాది మంది వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారా అంటే సూచక్రియలు చేయడానికి, చూడడానికి, ఫ్రీగా ఫుడ్ తినడానికి. అప్పుడు ఏమన్నాడంటే ఇవి మీరు దీనికోసం కాదు, పరలోకపు అక్షయ ఆహారం కూడా. మొత్తానికి ఆఖరికి 12 మంది మిగులుతారు ఆయన జీవితంలో. ఆ 12 మందిలో ఒకడు దొంగ. ఈ బోధ విన్నోళ్ళల్లో ఎవడు అనేకులు చూశారు, వచ్చారు, కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. ఇది నీతి నిమిత్తము అంటే దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, దేవుని రాజ్యం కోసం, పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనే దేవుని నీతి కనుక ఉంటే ఏమవుతుందట? హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏం నీతి? ఏ నీతి? ఇప్పుడు చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నీతి కాదు. ఈరోజు చాలామంది బోధకులు ఎలా ఉన్నారంటే మనల్ని ఎవడన్నా బైబిల్ను విమర్శిస్తే, మనల్ని విమర్శిస్తే వాళ్ళ గ్రంథాలను విమర్శించడమో వాళ్ళది చెప్పడమో తప్ప ఏం చెప్తున్నాడో చూడండి. ఎవడైనా క్రైస్తవులు కానోళ్ళు, ఎనీథింగ్, నాస్తికులా, వేరే మతస్థులా, ఏమన్నా కానీ యేసును నమ్మినందుకు, యేసును వెంబడిస్తున్నందుకు, యేసును ధరించుకున్నందుకు, ఆ దేవుని వైపు, పరలోకం వైపు చూసినందుకు, ఒకవేళ జనులు మనల్ని హింసించి, నిందించి, అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఆనందించుడి మగును. పూర్వమున్న ప్రవక్తలను హింసించిరే. ఇప్పుడే కాదు, ఇశ్రాయేలుకు సొంత దేశం, సొంత రాజ్యం ఇచ్చినప్పుడు కూడా అనేక మంది ప్రవక్తలను, రాజులు మరి వాళ్ళను హింసించారు. ఇది దేవుని నీతి కోసం బ్రతకాలనుకున్నప్పుడు. ఎంతోమంది ప్రవక్తలు ఎంత హింసింపబడ్డారో. ఒక ఏలియా కానీ ఎలా పారిపోయాడో, ఒక ఇర్మియా కానీ ఆలోచన చేస్తే మొత్తం, దావీదు కానీ ఎన్నో హింసలు పొందారు. మోషే కూడా ఆలోచన చేస్తే. కాబట్టి ప్రవక్తలందరినీ హింసించారు. దేవుని ముసుగులో, దేవుని ప్రజలే, బయట వాళ్ళు కాదు. అందుకనే దావీదు రాస్తాడు, దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అని ఆలోచించానంటే మనోళ్ళు ఏమనుకుంటారు? బైబిల్ చదవక. ఒక మంచి మాట చెప్తానండి. ఈరోజు క్రైస్తవ్యం గురించి అర్థం కావాలి అంటే బైబిల్ పూర్తిగా చదవాలి. ఎలా చదవాలి? వల్ల మన ఇష్టం వచ్చినట్టు తప్పులు ఎత్తుకోవడానికి కాదు. దేవుని నీతితో బైబిల్ చదివితే క్రైస్తవుడు వేరే వాళ్ళను దూషించే పరిస్థితి లేదు, వేరే వాళ్ళ మీద సవాలు చేసే పరిస్థితి రాదు. అలాగే హిందూ సోదరులు వారి గ్రంథాల్లో ఉన్నది పూర్తిగా చదివితే అసలు ఎవడి మీద పడరు. అలాగే ఖురాన్, ముస్లింలు కూడా ముస్లింలో 90% వాళ్ళు ఖురాన్ చదవరు. బోధకులు చెప్పిందే వింటారు. ఇక్కడ బాబాలు చెప్పింది ఏది హిందువులలో అంతే, క్రైస్తవులో పాస్టర్లు చెప్పింది అంటే పాస్టర్లు సొంత నీతి కోసం, స్వనీతి కోసం, స్వలాభం కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేసి మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి దేవుని నీతి నిమిత్తము అంటున్నాడు. ఇలా హింసింపబడితే నువ్వు ధన్యుడవు. ఇలాగున పూర్వమందున్న ప్రవక్తలను హింసించారా బాబు, ఇప్పుడేదో మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారని క్రైస్తవులు మాట్లాడడానికి లేదు. దీన్ని బట్టి యేసుక్రీస్తే చెప్పాడు, నేను హింసిస్తారు, ఎందుకంటే రాజ్యం వాళ్ళది. యేసుప్రభు దిగొచ్చినప్పుడే సైతాన్ గారు చెప్పాడు, మీకు లూకాసు వార్తలో ఉంటుంది, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ లోక రాజ్యములన్నిటిని నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆలోచన చేయండి. ఈ మహిమంతా నాకు అప్పగింపబడింది కనుక రాజ్యం వారిది.
సరే, యేసుక్రీస్తు 14వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, మాట్లాడుతున్నాడు శిష్యులతోటి, అదిగో లోకాధికారి వస్తున్నాడు, వానితో మనకు పని లేదు, ఇక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోదాం అన్నాడంటే చేతగాక కాదు, ప్రపంచ మార్పు కోసం, అవతల వాళ్ళు మారు మనసు కోసం ఆయన చేశాడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది, మాట్లాడితే ఏమైనా చేయగలడు, అవునా కదా? చచ్చినోడు బ్రతికించగలిగినోడు, ఎన్ని అద్భుతాలు చేసినోడు. ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, అతడు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని కాల్చేద్దామంటే నోరు మూసుకోమన్నాడు. అంటే దీనత్వం, ప్రేమ, సమాధానము ఇవి కలిగుండి అవతలలో మార్పు తీసుకురావాలనేది యేసుక్రీస్తు బోధ. ఇవన్నిటినీ ముందే తెలుసుకొని క్రైస్తవ్యం రావాలంటే మీరు ఆలోచించండి. నేను ఈ మాట చెప్తే చాలామంది నా వీడియోలో కూడా మీరు అన్నీ చూడండి, వీడియోలు జాన్ బొంకూరి అని కొడితే మీకు అన్నీ వస్తాయి. ఏ వీడియోలో కానీ నేను కనీసం శరీరాశ కానీ, అంటే శరీరానికి మేలు జరుగుతాయనే ఆశ కూడా నేను చూపించాను. అన్న కొంచెం మార్చి లౌక్యంతో మాట్లాడమని మా వాళ్ళు అంటే, ఎందుకంటే చర్చి నింపుదామని. చర్చి నింపడం నాకు అవసరం లేదు, తెలుసో లేదు. యేసుప్రభు అన్నాడు, 12 మంది ఉన్నారు కదరా బాబు, మరి ఏంటి సంగతి, ఒకడు దొంగని తెలిసినా మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడు, నువ్వే నాయన మాకు నిత్య జీవపు మాటలు చెప్పేవాళ్ళు, నువ్వు తప్ప మాకు ఇంకొకటి లేడు, గతి లేదు అని వాళ్ళు ఆ 11 మంది అంటే 12 మంది ఎమ్మడిచ్చారు, ఒకడు పోయాడు. ఇది క్రీస్తు యేసులోనికి రావాలని, క్రీస్తు మార్గంలోనికి, క్రైస్తవ్యంలో బ్రతకాలనుకున్నవాడు చేయవలసిన పోరాటం. ఒకప్పుడు పౌలు ఉన్నాడు, క్రైస్తవులైన వాళ్ళనే హింసించాడు, జైల్లో వేసి పడేశాడు. ఎందుకంటే యూదుడు, మా యూదా మతాన్ని చెడగొడుతున్నాడు, మేమేమో కొట్టినోని కొడతాం, తిట్టినోని తిడతాం, తన్నోని దంతాం, దూషించినోని దూషిస్తాం, ఇవన్నీ మార్చేసిండు. యేసుప్రభు వచ్చి, యేసుప్రభు శిష్యులు కూడా ఇలాగ పెరిగిపోతున్నారు. అంటే యేసుప్రభు బోధ విని సంఖ్య లక్షల కొద్ది పెరిగారు ఆ రోజు. ఈరోజు కూడా పెరుగుతున్నారు, కానీ ఎందుకు పెరుగుతున్నారో క్రైస్తవ్యం అర్థం చేసుకోలేకపోతుంది. అనేక మంది స్పీకర్లు కానీ, బోధకులు కానీ, అందరము మనము లోకాధికారంగా, లోక నీతితో ఆలోచిస్తున్నాం. దేవుడు యెషయాతో చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి, మీ నీతి నా దృష్టిలో మురికి గుంటలరా నాయన. మీరు అనుకున్నది నేను అనుకున్న దానికి జమన్ ఆస్మాన్ పరక్ అన్నాడు. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉంటుందో అన్నాడు. కానీ ఈరోజు మనిషి నీతి, లోకనీతిని బట్టి ఆలోచించి క్రైస్తవ్యాన్ని పాడు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకనే క్రైస్తవ్యాన్ని నిలబెట్టాలి అని అనుకుంటే నువ్వేదో వెళ్ళి బయటికి వెళ్ళి పోరాటాలు చేసి, ధర్నాలు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు సజీవంగా క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రతి ఇండివిజువల్.